బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసులపై ఆమె స్పందించారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ పేర్కొనగా తాజాగా ఎఫ్ఐఆర్ కాపీ కావాలని సిబిఐకి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని కవిత లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసులపై ఆమె స్పందించారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ పేర్కొనగా తాజాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సిబిఐకి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని కవిత లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసులపై ఆమె స్పందించారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ పేర్కొనగా తాజాగా ఎఫ్ఐఆర్ కాపీ కావాలని సిబిఐకి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీ కూడా ఇవ్వాలని కవిత లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ తరంగిణి. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి సిబిఐ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో సిబిఐకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ప్రధానంగా తను ఒక లేఖ రాయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటుగా తనపై ఎవరైతే ఫిర్యాదు చేశారో వారికి సంబంధించినటువంటి పిటిషన్ కాపీని కూడా తనకు పంపించారు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విచారణ ఎల్లుండి డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత హాజరు అవుతానని చెప్పడం జరిగింది. అయితే ఈ హాజరు కావడానికి ముందుగా తనకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఏ అంశాలకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేశారో ఎఫ్ఐఆర్ కాపీని నాకు ముందుగా పంపించాలంటూ కూడా సిబిఐని ఎమ్మెల్సీ కవిత కోరడం జరిగింది. అంటే ఇదంతా కూడా తదనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు వెళ్లడము, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో చర్చించిన అనంతరం కూడా పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా కూడా 5 నుంచి 6 గంటల వ్యవధిలో సీఎం కేసీఆర్ తో భేటీ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత పలు అంశాలకు సంబంధించి కావచ్చు, తాజా రాజకీయాల పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీజేపీ ఏ విధంగానైతే వివరిస్తుందో బీజేపీ వివరిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులపై చేస్తున్నటువంటి అనుచిత దాడులు మనం చూస్తున్నాం. సిబిఐ ఐటీ దాడులకు ప్రత్యేక సాక్ష్యంగా మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా టీఆర్ఎస్ పై ఏ విధంగా ఏకదాటిగా దాడులు చేస్తున్నాయో మనం క్లియర్ గా చూస్తాం. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సిబిఐ ఈ రోజు సిబిఐకి పంపించినటువంటి లేఖలో ప్రధాన అంశాలుగా మనం చూసుకుంటే సిబిఐ లేఖలో ప్రధానంగా
ఎవరైతే పంపించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి దాంతో పాటుగా పిటిషన్ ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వారికి సంబంధించినటువంటి కాపీని కూడా పంపించాలంటూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఎల్లుండి జరిగేటువంటి ఈ ఏదైతే విచారణ. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.